ఉత్తరప్రదేశ్లో ఓ హత్యోదంతం దృశ్యం సినిమాని తలపించింది. భర్తను చంపిన భార్య శవాన్ని ఇంట్లోని బాత్రూంలో పాతిపెట్టింది. ఆ తర్వాత భర్త కనబడటం లేదని స్థానికులకు చెప్పి వాపోయింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. విచారణలో ఆమె చెప్పిన మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు ఇంట్లో సోదాలు చేశారు. బాత్రూం టైల్స్ కొత్తగా ఉండడంతో వాటిని తవ్వక అస్థిపంజరం బయటపడింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన ఓ వివాహిత దారుణానికి ఒడిగట్టింది. కట్టుకున్న వాడినే అత్యంత కిరాతకంగా చంపి బాత్రూంలో పూడ్చిపెట్టింది. మే 18న రూబీ అనే మహిళ తన భర్త సురేంద్ర కుమార్ శర్మను హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా శవాన్ని బాత్రూంలో పూడ్చిపెట్టింది. మేస్త్రీతో కొత్త టైల్స్తో బాత్రూం ఫ్లోరింగ్ చేయించింది. భర్తను పూడ్చిన ఆ బాత్రూంను ఆమె రోజూ వినియోగించేది. చుట్టుపక్కల వారు అడిగితే తన భర్త 45 రోజులుగా కనిపించడం లేదని ఏడుస్తూ కట్టుకథలు చెప్పింది. మే 26న భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సురేంద్ర కుమార్ మద్యానికి బానిసై రోజూ కొట్టడంతోనే హత్య చేసినట్టు విచారణలో నిందితురాలు రూబీ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. సురేంద్ర కుమార్ ఏ పని చేయకపోవటమే కాకుండా తాను బట్టలు కుట్టి సంపాదించిన డబ్బులు లాక్కునేవాడని పేర్కొంది. క్రైమ్ పెట్రోల్, దృశ్యం సినిమాలను చూసి హత్యకు ప్లాన్ వేసినట్లు పోలీసులకు తెలిపింది. అయితే బాత్రూంలో గొయ్యి తవ్వడం, శవాన్ని పూడ్చడం రూబీ ఒక్కతి మాత్రమే ఎలా చేయగలదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సురేంద్ర కుమార్ హత్యలో ఇతరుల పాత్ర ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు నిందితురాలి మొబైల్ కాల్ డేటా, గూగుల్ సెర్చ్ హిస్టరీని పరిశీలిస్తున్నారు.